వచ్చి రెండోది సంవత్సరానికి వరకు తన ఆరోగ్యం వచ్చింది. మూడోది రకరకాల సకల ఉపద్రవాల నుండి ఆయన కాపాడుతూ వచ్చింది. రెండు లోకం ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడు? దేవుడే కాపాడు. ఎట్లా కాపాడుతాడు? ఒక మాట చూసుకున్నాం. 34వ కీర్తన 7 వచ్చింది. ఆ మాట చదువుకొని మనం నీళ్ళు కార్యక్రమంకి వెళ్దాం. 34వ కీర్తన 3వ వచ్చి 7 వచ్చిన చుట్టూ ఆయన దూత కావలి రక్షించు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసు. 7వ వచ్చిన యెహోవా యందు భయభక్తులు చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించు. 8వ వచనము యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. కాబట్టి ఆయన రుచి, ఆయన మహాత్యం ఏంటి అది మనకు గుర్తు రీతిలో ఆయన దూత మనకు ఒక బాడీ గార్డ్ లాగా సెక్యూరిటీ ఎస్పీజీ కంటే ఇలా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కావాలి. అతని సంగతి ఎవరైతే ప్రొటెక్షన్ ఇస్తున్నారో అతని సంగతి కానీ వాళ్ళ ప్రాణానికి సెక్యూరిటీ ఉండదు కదా. ప్రధానమంత్రికి ఎక్కువ ఎస్పీజీ ఈయనకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ వారికి ప్రొటెక్షన్ ఉంటుందా? లైఫ్ సెక్యూరిటీ పడుతుంది. ఈ జాబ్ చేసే వాళ్ళందరూ వేరే ఏం చేయడం ప్రొటెక్షన్. కానీ మనకు ఎవరు ప్రొటెక్షన్? అంతే, దేవుడే మనకు ప్రొటెక్షన్, దేవుడే మనకు భద్రత. కాబట్టి ఆ భద్రత దేవుడి ద్వారా, ఆ భద్రత దేవుడి ద్వారా దేవుడి. కాబట్టి ఆయన చేస్తే నేను 4వ ఏంటంటే ఆయన మా లోపల ఆయన అమ్మ నేను కూడా లోపల రండి. కాబట్టి ఆయన భద్రత ఇస్తున్నాడు.